వెల్కమ్ టు వన్ మోర్ మినీ షాపింగ్ వ్లాగ్ గైస్. రేపు మా పెద్ద బాబు బర్త్డే, కానీ ఇప్పుడు మేము చిన్నోడికి షాపింగ్ చేయడానికి జూడియోకి వచ్చాము. అసలు మ్యాటర్ ఏంటి అంటే లాస్ట్ మంత్ చాలా సార్లు షాపింగ్ చేసాం. లాస్ట్ టైం పెట్టిన షాపింగ్ వ్లాగ్స్ లో కూడా చూసే ఉంటారు. ఏ అకేషన్స్ ఉన్నా లేకపోయినా పిల్లలకి కొన్ని కొత్త బట్టలు కొనేసి ఉంచుతాం కదా, అలాగే అందులో బర్త్డే అవుట్ఫిట్స్ కూడా కొనేసాం పెద్దోడికి. అన్ని షాపింగ్స్ లో ఓన్లీ ఒక క్యూట్ షర్ట్ కొన్నాం మా చిన్నోడికి, ఎందుకంటే వీడి దగ్గర కూడా చాలా న్యూ అవుట్ఫిట్స్ ఉన్నాయి. ఇంకా ఇంట్లో ఇద్దరు పిల్లలు అబ్బాయిలు అయితే అన్నయ్య బట్టలన్నీ కూడా తర్వాత తమ్ముడే కదా వేసుకుంటాడు. సో ఇంకా చిన్నోడికి కూడా ఇంట్లో చాలా కొత్త బట్టలే ఉన్నాయి కదా అని మేమేం కొనలేదు, ఒక షర్ట్ తప్ప. తర్వాత ఇంకా మా మావయ్య ఇద్దరి దగ్గర కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా ఒకరికి కొంటే ఇంకోరికి కూడా బట్టలు కొనాలి అని మళ్ళీ చిన్నోడికి న్యూ డ్రెస్ కొనమని మనీ ఇచ్చారు. అందుకే మళ్ళీ ఇలా షాపింగ్ కి వచ్చాము. మీకు అర్థం అవ్వాలని సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో చిన్నోడు పెద్దోడు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ పిల్లల బర్త్డే ఎవరిదైనా ఇద్దరికి కొత్త బట్టలు కొనడం మ్యాండేటరీ. అండ్ ఇందాక చూపించిన ఎల్లో డ్రెస్ ఒకటి తీసుకున్నాము. అండ్ షాపింగ్ మాల్ లోకి వచ్చాక చాలా కంట్రోల్ చేసుకున్నాను ఏమి కొనకూడదని. అండ్ జూడియోలో ఆల్మోస్ట్ మనకి అన్ని దొరుకుతాయి, అవి కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లో. మెయిన్లీ క్లోతింగ్ లో ట్రెండీ కలెక్షన్స్ అయితే అఫోర్డబుల్ ప్రైజెస్ లో దొరుకుతాయి. నేను వేసుకున్న చెప్పులు కూడా జూడియోలో కొన్నవే, మళ్ళీ అలాంటివి సిమిలర్ చెప్పులు ఉన్నాయి ఇక్కడ. నాట్ ఓన్లీ క్లోతింగ్, స్కిన్ కేర్, మేకప్, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్ వేర్స్ ఇలా ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. వైజాగ్ లో సిటీ సెంటర్ లో అయితే ఇది ఒక్కటే జూడియో మాల్ ఉంది, రామ్నగర్ లో. ఈ వెట్ వైప్స్ తో పాటు ఫుట్ వేర్ క్లినిక్ కూడా వైప్స్ ఉన్నాయి, సో అవి కూడా తీసుకున్నాము. అండ్ తర్వాత యమ్మీగా ఏమైనా తినడానికి వెళ్ళాము. అండ్ ఇలా మా బాబు సెకండ్ బర్త్డే ముందు రోజు గడిచిపోయింది. ఈ వ్లాగ్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.